10 వాళ్ళు ఏం మాట్లాడతారో చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు షాబాజ్ షరీఫ్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో కూడా అగ్రెసివ్ గా కంటే ఇకపైన భారతదేశం దాడి చేయకుంటే మేము కూడా సంయమనం పాటిస్తాము అని అర్థం వచ్చేటట్టు అతను రిలీజ్ చేశాడు. ఓన్లీ మసూద్ అజార్ ఫ్యామిలీ ఇచ్చిన ప్రెస్ నోట్ కావచ్చు, లేకుంటే ఆ టెర్రరిస్ట్ సింపథైజర్స్. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే భరత్ గారు, ఇప్పటి వరకు ఎవడైతే గత 15-20 రోజులుగా లేకుంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ కన్నా ముందు చాలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన ఆసిఫ్ మునీర్ గత 14-15 గంటలుగా అసలు గాయబైపోయాడు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే హీఈస్ ద హెడ్ ఆఫ్ ది ఆర్మీ. వాళ్ళ ఆర్మీ హెడ్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఉన్నాడు ఎవరికి అర్థమవుతలే. నాకు తెలిసి అతన్ని ఎక్కడ దాక్కున్నాడో లేకుంటే అతన్ని లాస్ట్ 5-6 days నుంచి మిస్సింగ్, టోటల్ మిస్సింగ్. అంటే ఎందుకంటే హీ వాజ్ ద పర్సన్ హూ వాజ్ కంటిన్యూస్లీ ప్రొవోకేటింగ్ ఇండియన్స్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్. అసలు మా దగ్గర ఇది ఉంది అది ఉంది, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడుతున్న వ్యక్తి సడన్ గా లాస్ట్ 4-5 days గాయబైపోయాడు. అండ్ దెన్ షాబాజ్ షరీఫ్ కూడా ఇప్పుడు అంటే వీ షుడ్ సీ 10 o'clock ప్రెస్ మీట్ యాజ్ యూఆర్ మెన్షనింగ్. బట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, వాళ్ళు ఏది మాట్లాడేది కూడా అసలు ఒక్కటి కూడా పొంతన లేకుండా ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ మీడియా ఛానల్స్ కావచ్చు, యూకే బేస్డ్ మీడియా ఛానల్స్ చాలా దారుణంగా వాళ్ళని మాక్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ ఫేస్ మీదనే మాక్ చేస్తున్నారు. సో అయినా కూడా వాళ్ళ దగ్గర అంటే నథింగ్ ఈజ్ ఇన్ దేర్ కంట్రోల్ రైట్ నౌ. ప్రజలు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ లేదు. సో ఖచ్చితంగా ఇన్ మై ఒపీనియన్ వాళ్ళు రిటాలియేట్ చేయడానికి ఛాన్సెస్ ఆల్మోస్ట్ నియర్ 0. ఒకవేళ వాళ్ళు ఏమాత్రం పొరపాటు చేసినా, కొంచెం రిటాలియేట్ చేసినా, అంటే 1% చేసినా కూడా ఆపరేషన్ సింధూర్ 2.0 ఏదైతే ఉంటుందో అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకా అది వాళ్ళు కూడా ఊహించలేరు. ఎవరు 2.0 దాకా వెళ్తుందా అనుకుంటున్నారు? వెళ్ళొద్దనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పాకిస్తాన్ కి చాలా చాలా నష్టం జరుగుతుంది.